జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఈ విషయం మనం తరచుగా వింటూనే ఉంటాం. అంటే ఏదైనా ఒక విషయంలో న్యాయం జరగడం ఆలస్యం అయితే అది అన్యాయం జరిగినట్టే లెక్క. సాధారణంగా చాలా కేసుల్లో సుప్రీంకోర్టు తన కింది కోర్టులని ఇట్లాంటి విషయాల్లో ఆక్షేపిస్తుంటుంది. అట్లాంటిది ఒక హైకోర్టు ఏకంగా సుప్రీంకోర్టుని ఈ విషయంలో చాలా గట్టిగా నిలదీసింది. ఈ విషయం జరిగింది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల విషయంలో కావడం ఇప్పుడు దేశ ప్రజాస్వామ్యం విషయంలోనే సందేహాలు తలెత్తేలా చేస్తుంది. 2016లో తమిళనాడులో జరిగిన ఒక ఎన్నిక గురించి 2026లో తీర్పు వచ్చింది. ఈలోపు 2 సార్లు అసెంబ్లీ కాలం ముగిసిపోయింది. ఆ ఎమ్మెల్యేకి తీరని అన్యాయం జరిగింది. తమిళనాడులో రాధాపురం అనే ఒక నియోజకవర్గం ఉంది. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గం నుంచి డిఎంకే తరఫున అప్పావు, అట్లాగే ఏఐడిఎంకే తరఫున అన్బుదురై అనే 2 వ్యక్తులు పోటీ చేసిర్రు. ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాక రిజల్ట్ డే రోజు స్వల్ప ఓట్ల తేడాతో 50-60 ఓట్ల తేడాతో ఏఐడిఎంకే అభ్యర్థి అన్బుదురై గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీని మీద అప్పావు కోర్టుకు వెళ్ళిండు. కోర్టుకు వెళ్ళడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అవకతవకలు జరిగినాయి అనేది అప్పావు ఆరోపణ. ఎట్లా జరిగినాయి అంటే చాలా పోస్టల్ ఓట్లు, అంటే ఏఐడిఎంకే అభ్యర్థికి ఏవైతే పోస్టల్ ఓట్లు వచ్చినాయో, అంటే 60 ఓట్ల మెజారిటీతో గెలిచిండు కదా, అంతకు మించిన పోస్టల్ ఓట్లు డిఎంకే అభ్యర్థికి అప్పావుకు పోలైనాయి. కానీ వాటిని ఇన్వాలిడ్ అని చెప్పి ఎన్నికల సంఘం అధికారులు నిర్ధారించి ఆ ఓట్లను పక్కకు పెట్టారు. అప్పట్లో 2016 వరకు ఏఐడిఎంకే పార్టీనే అక్కడ అధికారంలో ఉంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇట్లాంటి ఇష్యూ చేయించిండు అనేది అప్పట్లో ఆరోపణ. సరే, అదంతా వదిలేస్తే కోర్టుకు వెళ్ళిండు. ఆ కేసు హైకోర్టుకు వెళ్ళింది. దాంతో హైకోర్టు ఏం చేసిందంటే, సరే మొత్తం ఆ ఈవీఎంలు తీసుకురండి, ఒక జడ్జి ముందే రీకౌంటింగ్ చేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళని ప్రకటిస్తామని చెప్పి మొత్తం ఈవీఎంలన్నీ తెచ్చుకుంది. రీకౌంటింగ్కి ఏర్పాట్లు మొదలుపెట్టింది. కరెక్ట్ అదే టైంలో ఏఐడిఎంకే నుంచి గెలిచిన అన్బుదురై సుప్రీంకోర్టుకి వెళ్ళిండు ఈ ప్రాసెస్ని ఆపేయాలి అని చెప్పేసి. దాంతో సుప్రీంకోర్టు వెనక ముందు ఆలోచించకుండా రీకౌంటింగ్ మీద స్టే ఇచ్చింది. అసలు ఎంత దారుణం చూడండి. రీకౌంటింగ్ జరిగితే వచ్చే నష్టమేంది? అసలు ముందు హైకోర్టులో రీకౌంటింగ్ జరగనివ్వండి, తర్వాత చూద్దాం అనొచ్చు కదా. అట్లా జరగకుండా అసలు రీకౌంటింగ్ మీదనే స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. దాంతో ఆ ప్రాసెస్ అక్కడితో ఆగిపోయింది. ఆ ఇష్యూ దాదాపు 10 ఏళ్ల పాటు కొనసాగింది. 2016 నుంచి 2026 దాకా ఆ ఇష్యూ కొనసాగింది. సుప్రీంకోర్టులో అసలు వాదోపవాదనలే జరగలేదు దీని మీద. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆల్రెడీ 2 అసెంబ్లీలు అయిపోయినాయి, ఈ కేసు కొనసాగించి కూడా లాభం ఏం లేదు, ఈ కేసును కొట్టేస్తున్నాం అని చెప్పడంతో పాటు ఇంకొక పని చేసింది. అదేంటంటే హైకోర్టు రీకౌంటింగ్ అని చెప్పింది కదా, ఆ రీకౌంటింగ్ మీద కూడా స్టే ఎత్తేసింది. దాంతో ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఆ ఈవీఎంలన్నింటినీ తెరిచి రీకౌంటింగ్ చేసింది. దీంట్లో డిఎంకే అభ్యర్థి అప్పావు గెలిచినట్టు తేలింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం ఓట్లు అన్నీ కౌంట్ చేస్తే అప్పావు గెలిచినట్టు తేలింది. అంటే 2016 ఎలక్షన్లలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థినైతే ఎలక్షన్ అధికారులు ఓడిపోయిండు అని ప్రకటించారో అదే అభ్యర్థి 10 ఏళ్ల తర్వాత గెలిచినట్టు తేలింది. ఈ తేలడం వల్ల ఇప్పుడు ఆ అభ్యర్థికి వచ్చిన లాభం ఏమన్నా ఉందా? 5 ఏళ్ల పాటు ఏఐడిఎంకే అభ్యర్థి హ్యాపీగా తన ఎమ్మెల్యే గిరిని వెలగబెట్టాడు. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, ఈ రీకౌంటింగ్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ రికార్డ్స్లో పూర్తిగా అన్బదురై పేరును తీసేసి రాధాపురం నియోజకవర్గం నుంచి 2016లో గెలిచిన అభ్యర్థి కింద అప్పావు పేరుని నమోదు చేయండి. అసెంబ్లీ సెషన్స్లో కూడా మొత్తం అన్బదురై ఏమన్నా మాట్లాడుంటే ఆ రికార్డ్స్ అన్ని తొలగించేసేయండి. ఆ టైంలో రాధాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అప్పావు ఉన్నట్టు మొత్తం రికార్డ్స్ అన్ని మార్చేసేయండి అని చెప్పింది. దీనివల్ల అప్పావు కొరిగే లాభం ఏమన్నా ఉందా? అన్బదురైకి వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కోర్టు ఓడిపోయిన అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటించిన ఆ అప్పావుకు జరిగే లాభం ఏమన్నా ఉందా? ఇంతకీ ఆ అప్పావు ఓడిపోయినట్ట గెలిచినట్ట? న్యాయపరంగా గెలిచినప్పటికీ ప్రజాక్షేత్రంలో ఓడిపోయినట్టే కదా లెక్క. అందుకే జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నది. ఏం లాభం ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన తీర్పు వల్ల? సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు సుప్రీంకోర్టు చేసిన పనిని తప్పుపడుతూ ఒక పెద్ద ప్రకటననే రిలీజ్ చేసింది. సుప్రీంకోర్టు వల్లే ఈ రీకౌంటింగ్ ఆగిపోవడం, ఒక అభ్యర్థికి అన్యాయం జరగడం జరిగిందని చెప్పడంతో పాటు ఎన్నికల వివాదాలని గనక సకాలంలో పరిష్కరించకపోతే ప్రజాస్వామ్యానికే ముప్పు ఏర్పడుతుందని చెప్పి హైకోర్టు హెచ్చరించింది సుప్రీంకోర్టుని. అంతేకాదు, ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంత ముఖ్యమో ఆ ఓటుకు సంబంధించి వచ్చే వివాదాలని కూడా టైంకి పరిష్కరిస్తేనే ఆ ప్రజాస్వామ్యానికి వాల్యూ ఉంటుంది. లేదంటే గెలిచిన అభ్యర్థి ఏమో ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది, ఓడిపోయిన అభ్యర్థి అధికారికంగా గెలిచినట్టు నిరూపించుకొని అసెంబ్లీలో కూర్చోవాల్సి వస్తుంది. కేవలం న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టు కనిపించాలి కూడా.